హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ముచ్చట. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో కొత్తగా మీ సేవా సెంటర్ ఎవరైతే ఏర్పాటు చేయాలనుకుంటున్నారో వారికి శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం త్వరలో ఊరూరా మీ సేవా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ మొదలుపెట్టింది. అయితే మీ సేవా సెంటర్ పెట్టాలనుకునే వారికి ఎటువంటి అర్హతలు ఉండాలి, అర్హులను ఏ విధంగా గుర్తిస్తారు, మీ సేవా సెంటర్కు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, మీ సేవా సెంటర్ ద్వారా ఎలాంటి సర్వీసెస్ అందించవచ్చు లాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. అన్ని రకాల ప్రభుత్వ మరియు ప్రైవేట్ సర్వీసులను అందించడానికి ప్రభుత్వం గ్రామాన మీ సేవా సెంటర్ను ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలో 4,525 మీ సేవా సెంటర్స్ ఉండగా ఇందులో ఎక్కువ శాతం అర్బన్ ఏరియాలో ఉండడం ద్వారా గ్రామంలో ఉన్నవారు మండల్ లేదా సిటీకి వెళ్ళి దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది. అయితే మండల్ లేదా సిటీకి వెళ్ళే దరఖాస్తు చేసుకోవడానికి టైం మరియు రవాణా ఖర్చులు ఎక్కువ కావడం వల్ల ప్రభుత్వం ఊరూరా మీ సేవా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. ఈ మీ సేవా సెంటర్ను మహిళా స్వయం సేవక సంఘాల ద్వారా గ్రామాన ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని మహిళా స్వయం సేవక సంఘాల ద్వారా ఆయా సంఘాల నుంచి అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్కు ఇదివరకే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మహిళా సంఘాల్లో ఉన్న మహిళలకు మాత్రమే మీ సేవా సెంటర్ను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మీ సేవా సెంటర్ ద్వారా అన్ని రకాల సర్టిఫికేట్స్ అనగా కులం, ఆదాయం లాంటి సర్టిఫికేట్లతో పాటు 150 రకాల ప్రభుత్వ మరియు ప్రైవేట్ సర్వీసులను కూడా అందించవచ్చు. గ్రామంలో ఏర్పాటు చేసుకునే మీ సేవా సెంటర్కు కావాల్సిన రుణాన్ని కూడా ప్రభుత్వమే శ్రీనిధి పథకం ద్వారా బ్యాంకు ద్వారా 2,50,000 రూపాయలను రుణంగా అందించడం జరుగుతుంది. ఈ రుణాన్ని మహిళా సంఘాల ద్వారా ప్రతి నెల చెల్లించాల్సి ఉంటుంది. అయితే దీని ద్వారా మీ సేవ కావలసిన సామాగ్రి తీసుకోవాల్సి ఉంటుంది. అర్హుల ఎంపిక విషయానికి వస్తే వారి గ్రామంలోని మహిళా స్వయం సేవా సంఘాల్లో సభ్యులై ఉండాలి. కనీసం ఇంటర్ అర్హత కలిగి ఉన్నవారికి అవకాశం కలిగిస్తారు. ఆపై చదివిన వారికి మరియు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ఎక్కువ అవకాశం ఉంటుంది. గ్రామంలో ఉన్న సంఘాలలోని ఒక్కొక్క సంఘానికి ఒకరు చొప్పున ఎంపిక చేసి ఆ వారి వివరాలను మండలంలోని అధికారులకు పంపించడం జరుగుతుంది. మండలాధికారులు డిస్టిక్ డిఆర్డిఏ వారికి పంపించడం జరుగుతుంది. వారు అందులో వారి క్వాలిఫికేషన్ అదేవిధంగా చిన్న ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ చేసి గ్రామంలో ఎవరైతే అర్హులై ఉన్నారో వారికి మీ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పిస్తారు. ఈ మీ సేవ గురించి 15 రోజుల నుంచి నెల రోజుల శిక్షణతో పాటు వారికి ప్రభుత్వ స్కూల్ మరియు అంగన్వాడీ కేంద్రాలు లేదనుకో గ్రామ పంచాయతీలలో ఈ సెంటర్ని ఏర్పాటు చేయడానికి ప్లేస్ అనేది కేటాయించడం జరుగుతుంది. అయితే ఆగస్టు 15 లోపు 1000 గ్రామాలలో ఈ మహిళా స్వయం సేవక శక్తి పేరుతో మీ సేవా సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయం తీసుకుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఊరూరా మీ సేవా సెంటర్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కార్యాచరణ అనేది ఇదివరకే ప్రారంభించింది. మీలో ఎవరైనా ఆసక్తి గల ఉన్నవారైతే అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.